అందరికీ జై భీములండి. నిన్న పిఠాపురం ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనపై దళిత హక్కుల పోరాట సమితి తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. అది పర్యటన జనాలకి అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే ఈ ప్రజా సమస్యలు అనేది వినకుండా ఆయన ఏదో వచ్చి ఇలా మెరుపుతీగలా వచ్చి అలా వెళ్ళిపోవడం అన్నది ప్రజలు అసంతృప్తితో ఉంటున్నారు. ప్రజలకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. మీరు దేనికి శంకుస్థాపన చేశారు? గుడులకి శంకుస్థాపన చేశారు. మరి మారుమూల గ్రామాల్లో ఉన్న బడులు పడగొడేస్తున్నారు. దాని గురించి మీరు ప్రస్తావన తేవట్లేదు. గుడులు మాత్రం శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అయితే గుడులు కట్టొద్దని మేము అనట్లేదు, కానీ బడుల విషయం ఏంటి అంటే విద్యా విధానానికి మీరు వ్యతిరేకమని అడుగుతూ ఉన్నాం. నిన్న ఇది మల్లాం గ్రామంలో మీ పార్టీ కార్యకర్తే పల్లపు సురేష్ చనిపోతే ఆ కుటుంబం కన్నీరు మున్నూరుతో ఉంటే గ్రామస్తులంతా బహిష్కరణకే గురయ్యి ఆందోళన చెందుతూ ఉంటే అటువైపు వస్తారని చాలా ఆశించారు. కానీ మీరు కనీసం అటువైపు వెళ్ళకపోగా ఆ విషయాన్ని కూడా ప్రస్తావన తేకుండా విలేకరులు అడిగిన దానికి విషయం తెలియదు అనడానికి మీరు ఇంకా ఎక్కడున్నారు? అదే నియోజకవర్గంలో 2-3 రోజులు ఉంటే ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. అక్కడ గ్రామపై బహిష్కరణ జరిగింది. దళితులు వివక్షకు గురవుతూ ఉన్నారు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు ఏం చేశారు? శాంతి కమిటీ అని వేసి మీకు తెలియపడకుండానే శాంతి కమిటీ వేశారా? అంటే కలెక్టర్ గారు ఆర్టీఓ గారు మేకప్ చేయడానికి చూసారా? ఇది మేము దళిత సంఘంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము కలెక్టర్ గారికి దీని ఎవరైతే ఈ బహిష్కరణకి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని దళిత హక్కుల పోరాట సమితి నుంచి మేము ఫిర్యాదు చేస్తాం. వాళ్ళ మీద కేసులు కట్టకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. మీరు నియోజకవర్గం ప్రజల మీద దృష్టి పెట్టండి. ప్రజలు మాట్లాడాలి, మా సమస్యలు చెప్పుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ ఆశల మీద మీరు నీరు చల్లుతూ ఉన్నారు. అందుకని మీరు పిఠాపురం అభివృద్ధి గురించి దృష్టి పెట్టండి. 100 పడకలు శంకుస్థాపన చేశారు. అందులో వైసీపీ గవర్నమెంట్లో 40 పడకలు ఆల్రెడీ జరిగాయి. మీరు చేసింది 60 పడకలకి శంకుస్థాపన చేశారు. అందుకని మీరు పిఠాపురం సమస్యలు ఏలేరు ప్రాజెక్టు అధికారులు ఉంది. పిఠాపురం ఉప్పాడ రైల్వే బ్రిడ్జి అది ప్రారంభోత్సవం ఉంది. ఇంకా పేదల ఇళ్ల స్థలాల గురించి ఆ యొక్క సమస్య ఉంది. నేను ఇద్దాం కదా అని అర్జీలు పట్టుకుని కూర్చుంటే మీ అధికారులు మీకు దగ్గర రాకుండా మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఈసారి మాత్రం మీరు మేము వస్తే కంపల్సరీ అడ్డుకుంటాం. అధికారులు మిమ్మల్ని కలనివ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అంటే సమస్యలు చెప్పుకోవడానికి మేము అర్హులు కాదా? మేము ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉంటాం. నిత్యం ప్రజల గురించి పోరాటం చేసేది మేము. కాబట్టి మీ పర్యటన ఈసారి పర్యటన మాత్రం ప్రజలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. నియోజకవర్గ ప్రతి సమస్య మీద కూడా దృష్టి పెట్టే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలకు మీరు ఓటేశారు. ప్రజలకు మీరు జవాబుదారులు. ప్రతిదీ కూడా జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ప్రతి సమస్య మీద మాట్లాడవలసిన, పరిష్కరించవలసిన అవసరం కూడా ఉంది. ఇవాళ అర్జీలని మీరు వచ్చే టైంలో అర్జీలు తీసుకుంటున్నారు. ఆ అర్జీలు ఏమవుతున్నాయి? అధికారులు పట్లాలు కట్టి దుకాణాలకే వేసుకుంటున్నారు. ఆ అర్జీలు అదైనా పరిష్కారం జరుగుతుందా? మీ నియోజకవర్గంలో ఒక్క గవర్నమెంట్ అధికారులు కరెక్ట్గా పనిచేస్తున్నారా? ప్రజలంతా ఈ అధికారులు పట్టించుకోకపోవడంతో అసంతృప్తితో వ్యక్తం చేస్తున్నారు. 10 సార్లు ఆఫీస్కి తిరగాలి, 10 సార్లు మాట్లాడితే కానీ ఏ పని అవ్వట్లేదు. ఒక డిప్యూటీ సీఎం ఉన్న ఏరియాలో అధికారులు పనిచేయడం లేదంటే, మీరు పట్టించుకోవడం లేదంటే ప్రజలు ఓటేయలేదా? ఇక్కడ ఓటేస్తేనే కదా మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయ్యారు. అది గుర్తించుకోండి.
ఇక్కడ పిడాప్ నియోజకవర్గంలో ఏ అధికారి కూడా కరెక్ట్గా పనిచేస్తా లేదు. ఇక్కడ ఇళ్ల స్థలాల సమస్య ప్రధాన సమస్య. ఇది ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించవలసిన అవసరం ఉంది. మీకు మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ అధికారులు మేము పెట్టిన అర్జీలకు స్పందించలేదు. మేము పాకలు వేయడానికి కూడా రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.